జై శ్రీమన్నారాయణ. పొద్దునే సుప్రభాత సేవ మొదలు కానించి పెరుమాళకి తిరువారాధన ఉత్సవాలన్నీ జరుగుతాయి అన్నమాట. ప్రతిరోజు కూడా పొద్దున సేవాకాలం 7 గంటల జరుగుతుంది, తీర్థగోష్ఠి జరుగుతుంది. భాగవతోతులంతా వచ్చి పెరుమాళ సేవించుకొని తీర్థం అవి ప్రసాదాలు తీసుకొని వెళ్తారు. అలా చాలా సంవత్సరాలు జరుగుతుంది. ఇక్కడ రామస్తూపము 60 సంవత్సరాల కిందట పెద్ద స్వామి వారు వచ్చి ఇక్కడ స్థాపించారు. ఇక్కడ పెద్దలంతా మేము ఒక్కడమే ఇస్తామన్నా కూడా పెద్ద స్వామి వారు ఒప్పుకోలేదు. ప్రతి ఒక్కరిది కైకరి ఇందులో పాల్గొనాలని ఒక్కొక్క ఇటుక రాయికి ఒక్కొక్క రూపాయి ఇచ్చి అక్కడ శ్రీరామ రాయించి ప్రతిష్ఠ చేశారు. అలా పెద్ద స్వామి వారి 108 స్తూపాలు ప్రతి చోట నిర్మించారన్నమాట. లాస్ట్ కి తిరుమలలో 105 స్తూపం నిర్మించారు చిన్నజీర స్వామి ఆధ్వర్యంలో. అలా ప్రతిరోజు ఇక్కడ రాముల వారికి కూడా పొద్దున అష్టోత్తరాలు జరుగుతాయి, సాయంత్రం కూడా అష్టోత్తరాలు అవి జరుగుతాయి. ధనుర్మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఇక్కడ 250 మంది దంపతులుగా వస్తారు. వచ్చి ధనుర్మాసంలో సేవాకాలము సేవించుకొని అందరం వెళ్తాం ఇళ్ళకి. వెళ్ళేసి మళ్ళీ ఎవరికి వాళ్ళం కూడా ఇళ్లలో గోష్ఠులు నిర్వర్తిస్తుంటాం అన్నమాట. జై శ్రీమన్నారాయణ.